అల్లూరు జిల్లాలో రెండవ రోజు బంద్ కొనసాగుతోంది. మెగా డిఎస్సీలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందంటూ ఆదివాసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. మెగా డిఎస్సీ స్పెషల్ డిఎస్సీగా మార్చాలని డిమాండ్ చేస్తాయి. ఆదివాసీల బంద్ నేపథ్యంలో జనజీవనం స్తంభించింది. అంతేకాకుండా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అత్యవసర సేవలు మినహా మిగతా వాహనాలు నిలిపేశారు. ఈ బంద్కు వైసీపీ నేతలు మద్దతు తెలిపారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జరుగుతున్నారు. చంద్రశేఖర్, ప్రస్తుతం బంద్ ఎలా కొనసాగుతోంది, ఏం చెప్తున్నారు? గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అరకు, పాడేరు, చింతపల్లి, లంబసింగి, హుకుంపేట ఈ ప్రాంతాల్లో అయితే నిన్నటి నుంచి కూడా బంద్ కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే వరుసగా కూడా రెండో రోజు అయితే మన్యం వాసులు అలాగే ఆ గిరిజన గ్రామాలకు సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా బంద్ లో పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా అక్కడ జనజీవనం అయితే స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి మెగా డిఎస్సీకి సంబంధించినటువంటి అంశాల్లో పూర్తిగా కూడా ఆదివాసీలకి అన్యాయం జరిగిందంటూ కూడా 2 రోజుల బంద్కి అయితే పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు రెండవ రోజు కూడా నిరావధికగానే అల్లూరు జిల్లాలో అయితే బంద్ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే మెగా డిఎస్సీకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, మెగా డిఎస్సీ అంశంలో పొందుపరిచినటువంటి అంశాలన్నీ కూడా పూర్తిగా కూడా ఆదివాసీలందరికీ కూడా నష్టపరిచే విధంగా ఉన్నాయి. అలాగే ఆదివాసీలకు పూర్తిగా అన్యాయం జరుగుతుందంటూ కూడా వారంతా ఆ బంద్కు చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మెగా డిఎస్సీని స్పెషల్ డిఎస్సీగా మార్చాలంటూ కూడా ఆదివాసీలంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అరకు, పాడేరు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా బంద్ అయితే కొనసాగుతుంది. అయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిన్నటి నుంచి కూడా పోలీసులు అయితే గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దీంతో ఏదైతే బంద్ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి జనజీవనం అంతా కూడా స్తంభించడంతో పాటు వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఇటు విశాఖ జిల్లా నుంచి కానీ అటు అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఏ వాహనాలు కూడా అటు అరకు, పాడేరు ప్రాంతానికి వెళ్ళేటటువంటి వీలు లేకుండా కూడా అంతా కూడా ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అత్యవసర వాహనాల మినహా మిగతా వాహనాలన్నీ కూడా ఆదివాసీలంతా కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అలాగే ఏదైతే బంద్ కొనసాగుతుందో బంద్ మరికొద్ది రోజులు కూడా కొనసాగే పరిస్థితి కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ బంద్ ఆదివాసీ సంఘటనలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇటు వైసీపీ కూడా వారితో తోడు కావడంతో పూర్తిగా బంద్ అయితే నిరావధికంగా కొనసాగుతుంది. అయితే ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ చోటు చేసుకోకుండా కూడా పూర్తిగా పోలీసుల భద్రత ఇవ్వడంతో పాటు ఆదివాసీలు చేస్తున్నటువంటి డిమాండ్లన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అలాగే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యేలంతా కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఆదివాసీలకు సంబంధించినటువంటి ఏదైతే మెగా డిఎస్సీ ఉందో, మెగా డిఎస్సీని స్పెషల్ డిఎస్సీగా కేటాయించాలంటూ కూడా వారంతా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ.